యూరోపియన్ వెపన్స్ యూజ్ చేయబడ్డాయి భారత్ ని అటాక్ చేయడానికి. ఈ స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్లీ ఎస్ జయశంకర్ గారు, మన ఫారిన్ మినిస్టర్. ఫిన్లాండ్ కి వెళ్ళిన మన ఎస్ జయశంకర్ గారు అక్కడ ఇచ్చినారు, ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ గుర్తుపెట్టుకోవాలి, ఫిన్లాండ్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ నాటో మెంబర్ కూడా, అండ్ అలాగే యూరోపియన్ యూనియన్ లో కూడా ఒక మెంబర్. అసలు ఈ న్యూస్ ఏంటి, ఇష్యూ ఏంటి చాలా క్లియర్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్ వైల్ కైండ్లీ సబ్స్క్రైబ్ ది ఛానల్, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి, వ్యూస్ ఎక్కువ ఉంటాయి. సో లెట్స్ కంటిన్యూ. చాలా ఆర్టికల్సే పబ్లిష్ అయ్యాయి ఈ న్యూస్ పైన. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజు కూడా ఈవెన్ యూరోప్ వెపన్స్ సప్లై చేస్తుంది పాకిస్తాన్ కి. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ మనల్ని అటాక్ చేయడానికి ఆ వెపన్స్ అని ప్రొక్యూర్ చేస్తున్నాయని. బట్ స్టిల్ దే ఆర్ ఓకే విత్ ఇట్. మన శత్రువులకి వెపనైజ్ చేయడం అంటే మన ఫోకస్ ఎప్పుడు ఎక్కువ ఈ టర్కీ పైన, అలాగే చైనా పైన ఉంటుంది. వాళ్ళు వెపనైజ్ చేస్తున్నారు పాకిస్తాన్ ని మనకు అగేన్స్ట్ గానే. కానీ మనం మర్చిపోతున్న విషయం ఆర్ మనం గమనించిన విషయం ఏమంటే ఈవెన్ యూరోప్ కూడా వెపన్స్ సేల్ చేస్తుంది పాకిస్తాన్ కి. సో ఇది కూడా మనం ఈ ఇష్యూ మనం యూరోప్ తో రైజ్ చేయాలి. కరెక్ట్ గానే ఎస్ జయశంకర్ గారు మాట్లాడారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే యూరోప్ మనల్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది యుక్రెయిన్ రష్యా వార్ గురించి. కానీ అలాగే మనకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మన కన్సర్న్స్ కూడా పట్టించుకోవాలి వాళ్ళు. ఇదంతా ఇష్యూ మొదలైంది ఫిన్లాండ్ లో ఒక మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు జయశంకర్ గారు. అందులో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే జయశంకర్ గారిని, మీరు ఉక్రెయిన్ కావచ్చు రష్యా యుద్ధంలో మీరు ఎక్కువ రష్యా వైపు సింపతిక్ గా ఉన్నారు, వాళ్ళ ఆయిల్ కొంటున్నారు, ఇది మోరల్ వాల్యూస్ ప్రకారంగా మీది కరెక్టేనా, మోరల్ అంబిగ్యూటీ అని ఏదో అన్నారు, ఆ పదం వాడారు. దానికి రెస్పాన్స్ గా జయశంకర్ గారు అన్నారు, సి మా వెపన్స్ ఎప్పుడు కూడా యూరోప్ కి అగేన్స్ట్ గా వాడబడలేదు, కానీ యూరోప్ వెపన్స్ మాకి అగేన్స్ట్ గా వాడబడ్డాయి. అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాకి అగేన్స్ట్ ఉండే కంట్రీస్ కి వెపనైజ్ చేశారు మీరు. సో మేమెప్పుడు మిమ్మల్ని హార్మ్ చేయాలని చూడలేదు. అండ్ మోర్ ఓవర్ మీరు మాట్లాడుతున్న ఆయిల్ గురించి, అంటే మేము కొంటాం ఆయిల్ మా ఇంట్రెస్ట్ బట్టి. మా కంట్రీలో ఉండే పాపులేషన్ కి ఎంత చీప్ రేట్ లో ఆయిల్ అవసరమైతే అంత చీప్ రేట్ లో కొంటాం. యుక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు రష్యా దగ్గర నుంచి కొంటున్న ఆయిల్ మానేసి గల్ఫ్ కంట్రీస్ దగ్గర కొనడం మొదలు పెట్టాయి. అంతకుముందు మనం గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఎక్కువ కొనేవాళ్ళం. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ గల్ఫ్ కంట్రీస్ పైన ఎక్కువ ఆర్డర్స్ వచ్చేసాయి యూరోప్ నుంచి. సో వాళ్ళు ఆ ఆర్డర్స్ ని ప్రయారిటైజ్ చేస్తున్నప్పుడు మనకి వేరే ఆప్షన్ లేక మనం రష్యా దగ్గర నుంచి కొనడం ఇంకా ఎక్కువ మొదలు పెట్టాం. ఆఫ్ కోర్స్ అప్పటి నుంచి అంతకు ముందు కూడా మనం కొంటున్నాం, బట్ ఆ క్వాంటిటీని మనం ఇంకా ఇంక్రీజ్ చేసాం, ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు. సో అది కూడా వీళ్ళకి నచ్చట్లేదు. మనం హిస్టరీలో చూసుకుంటే 1961లో పోర్చుగల్ అనేది గోవా పైన ఇండియా పైన అటాక్ చేసి గోవాని లిబరేట్ చేయాలనుకునింది. అప్పుడు వాళ్ళు వాడింది యూరోపియన్ వెపన్స్. కాకపోతే మనము సమర్థవంతంగా తిప్పి కొట్టాము, అది వేరే విషయం. కానీ అక్కడ యూరోపియన్ వెపన్స్ మనకు అగేన్స్ట్ గా యూజ్ అయ్యాయి. ఈవెన్ 1965 వార్ అప్పుడు కూడా పాకిస్తాన్ ఏదైతే వెపన్స్ మనకు అగేన్స్ట్ గా వాడిందో దాంట్లో అమెరికన్ ఉన్నాయి, యూరోపియన్ ఉన్నాయి. మనం ఇంకా ఇందులో అమెరికా గురించి అసలు మాట్లాడట్లేదు. వీఆర్ స్పీకింగ్ అబౌట్ జస్ట్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. అన్ని వెస్టర్న్ కంట్రీస్ కాదు, ఓన్లీ యూరోప్ గురించి. అమెరికా కూడా వస్తుంది, బట్ అమెరికా ఫుల్ గా సపోర్ట్ చేసింది పాకిస్తాన్ ని, అదంతా వేరే విషయం. బట్ యూరోప్ కూడా వెపనైజ్ చేసింది. వాళ్ళ దృష్టిలో ఏంటి, యూరోప్ దృష్టిలో ఎస్ మా వెపన్స్ మేము అమ్ముతున్నాం, మాకు బిజినెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియా కూడా అదే విధంగా మాట్లాడుతుంది, మాకు కూడా ఆయిల్ ఎక్కడి నుంచి చీప్ అయితే అక్కడ మేము కొంటాం, మాకు బిజినెస్ ఇంపార్టెంట్, మా ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు మీరు మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు మేము మిమ్మల్ని పట్టించుకోము. అదే ఇండియా వైఖరి. ఈవెన్ 1971 వార్ అప్పుడు కూడా పాకిస్తాన్ ఏదైతే సబ్మరీన్స్ వాడి మన ఇండియన్ షిప్స్ కొన్ని ఒకటో రెండో అవి కూల్చేసాయి, అది కూడా సబ్మరీన్ యూరోపియన్దే. అఫ్ కోర్స్ ఆ వార్ మనం గెలిచాము, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అదంతా వేరే విషయం. బట్ కాన్స్టెంట్ గా వార్స్ అప్పుడు కూడా, చాలా వార్స్ జరిగినప్పుడు, మనపై అటాక్ జరిగినప్పుడు యూరోపే వాళ్ళకి వెపనైజ్ చేసింది, వెపన్స్ సప్లై చేసింది. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పాకిస్తాన్ ఏదైతే డ్రోన్స్ వాడిందో అవన్నీ టర్కీ ఇచ్చింది. టర్కీ వచ్చేసి అదొక స్పెషల్ కంట్రీ. స్పెషల్ ఎందుకంటే జియో పొలిటికల్ గా అది హాఫ్ ఏషియాలో ఉంది, అది హాఫ్ యూరోప్ లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అది యూరోప్ లోనే ఉంది. సో మనం దాన్ని ఒక యూరోపియన్ కంట్రీగానే చూస్తాము అది. సో మళ్ళీ అలాంటప్పుడు అదే యూరోపియన్ కంట్రీ మన కన్సర్న్స్ ని పట్టించుకోలేదు, మళ్ళీ మనం ఎందుకు యూరోప్ కన్సర్న్స్ ని పట్టించుకోవాలి? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అదే యూరోప్ మన కన్సర్న్స్ ని పట్టించుకొని ఉంటే మనం కూడా యూరోపియన్ కన్సర్న్స్ పట్టించుకునే వాళ్ళం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రష్యా మనకి చాలా క్లోజ్ కంట్రీ, ఓకే అదంతా ఫైన్. మీరు గమనించారా ఎప్పుడైనా కానీ రష్యా ఒక లీథల్ వెపన్, పవర్ఫుల్ వెపన్ పాకిస్తాన్కి అమ్మిందా? ఎప్పుడు పాకిస్తాన్కి అమ్మలేదు. ఎందుకంటే అది ఇండియాతో రిలేషన్స్ చెడగొట్టుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ వెపన్స్ కనుక పాకిస్తాన్కి అమ్మితే పాకిస్తాన్ ఆ వెపన్స్ ఇండియాకి అగేన్స్ట్ గానే వాడుతుంది, అది తెలుసు రష్యన్స్ కి. సో మన కన్సర్న్స్ ని వాళ్ళు గౌరవించారు. సో మనం కూడా రష్యాని అందుకే గౌరవిస్తాం.
అదే విధంగా యూరోప్ కూడా మన కన్సర్న్స్ ని కన్సిడర్ చేసుకొని నడుచుకుంటే మనం కూడా వాళ్ళ కన్సర్న్స్ ని కన్సిడర్ చేస్తాం. జియో పొలిటిక్స్ లో ఒక సింపుల్ మంత్ర, ఇంట్రెస్ట్ ప్రివేల్ ఓవర్ ఫ్రెండ్షిప్, నోబడీ ఈస్ పర్మనెంట్ ఫ్రెండ్, నోబడీ ఈస్ పర్మనెంట్ ఎనిమీ. ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళ ఇంట్రెస్ట్ ముఖ్యం. ఎక్కడైతే చీప్ గా దొరుకుతుందో అక్కడ కొంటారు, ఎక్కడ బెనిఫిట్ అయితే వాళ్ళతో అలైన్ అవుతారు, ఎప్పుడైతే కరెక్ట్ కాదనిపిస్తుందో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సో ఇది ప్రాక్టికల్ గా ఇలానే మనం జియో పాలిటిక్స్ ని చూడాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ.